హలో నమస్తే అండి. నా పేరు రవితేజ రుద్రరాజు. ఐఎమ్ నీ సర్జన్ అట్ అపోలో జూబ్లీ హిల్స్. మనము ఈరోజు సూర్యకుమారి గారు మన దగ్గర ఉన్నారు. ఆవిడకి 62 ఏళ్ళు. మన దగ్గరికి మోకాళ్ళు నొప్పులు వచ్చారండి. వచ్చిన తర్వాత నేను అడిగాను ఎప్పటి నుంచి ఈ నొప్పులు ఉన్నాయి అది అంటే చాలా రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నానండి. పగలు పెద్దగా పని చేసుకోలేకపోతున్నాను, అలాగే నైట్ పడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఇది నొప్పుల వల్ల నిద్ర రావట్లేదని చెప్పారు. సో అప్పుడు మనం ఎక్స్రేస్ అవి తీపిచ్చామండి. తీపిచ్చి చూస్తే కనుక ఆవిడకి మోకాలు బాగా అరిగిపోయినాయి. సో మీరు డెఫినెట్గా వినే ఉంటారు, ఆస్టియోఆర్థరైటిస్ అనే ఏదైతే ఉంటుందో ఏజ్ పరంగా ఈ మోకాలు అరిగిపోయే వాళ్ళకి స్టేజ్ వారీగా అరిగిపోతూ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4 అని. జనరల్గా స్టేజ్ 1 and 2కి ఆపరేషన్ అవసరం లేదండి. స్టేజ్ 3 and 4కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం బాగా ఎక్కువయ్యి బాగా మోకాళ్ళు అరిగిపోవడం వల్ల వాటి పని వాళ్ళు చేసుకోలేక, అలాగే బాగా నొప్పి వల్ల ఇబ్బంది పడి మానసికంగా కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే సూర్యకుమారి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ నా దగ్గర వ్యక్తపరిచారు. అవి చూసిన తర్వాత ఆవిడ ఎక్స్రేస్ చూసిన తర్వాత డెఫినెట్గా ఆవిడ ఏజ్ 60 అరౌండ్ ఉన్నారు కాబట్టి ఈ మోకాలు మార్పిడి అనే ఆపరేషన్ చాలా హెల్ప్ అవుతుందని నమ్మి ఆవిడకి అడ్వైస్ చేశాను. షీ అండర్వెంట్ బోత్ బైలాటరల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఇప్పుడు మనకి 3 నెలల తర్వాత వచ్చారండి అపోలోకి మళ్ళీ చూపించుకోవడానికి. ఇవాళ ఆవిడ దగ్గర నుంచే విందాము ప్రాబ్లం ఎలా ఉండేది, అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు, అండ్ వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్, ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎలా ఇలాంటి ప్రాబ్లమ్ని మేనేజ్ చేసుకోవడం అనేది ఆవిడ నోటి నుంచి విందాం. సూర్యకుమారి గారు మీ జర్నీ గురించి చెప్పండి. నమస్తే అండి. రవితేజ గారి దగ్గర మేము చూపించుకున్నాము. అసలు చాలా బాగా చేశారు ఆపరేషను. నేను ఫస్ట్ చాలా బాధపడేదాన్ని. ఆపరేషన్ కాకముందు ఈ ఏడంకాలు అయితే బాగా అరిగిపోయి ఈడ్చుకుంటూ నడిచేదాన్ని. ఇప్పుడు 3 months అయ్యాక కూడా చాలా బాగా ఉంది, నడుస్తున్నాను. ట్రీట్మెంట్ వీళ్ళు అపోలో హాస్పిటల్స్లో డాక్టర్స్ అందరూ కూడా మంచివాళ్ళు. అందులో రవితేజ గారు నాకు ట్రీట్ చేసిన డాక్టర్ గారు చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగుంది. అసలు డాక్టర్స్ ఏంటండి ఇక్కడ హాస్పిటల్లో ఈ నీట్నెస్, రూమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. డాక్టర్స్ చాలా అసలు ఓర్పుగా, సహనంగా పేషెంట్స్ని ఇంట్లో మనుషుల్లా మాట్లాడి, అసలు నాకు డాక్టర్ గారు అంటే భయం. అలాంటిది నిజంగా రవితేజ గారితో అయితే మా ఇంట్లో మనిషిలా మాట్లాడతాను నేను. చాలా బాగా చూస్తారు. ఆపరేషన్కి ముందు బాధపడ్డాను కానీ తర్వాత అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను హ్యాపీగా నడుస్తున్నాను. ఇప్పుడు అయితే నేను నెల 15 రోజుల నుంచి నా వంట కూడా నేను చేసుకుంటున్నాను. రవితేజ గారు అయితే మా ఇంట్లో మనిషిలాగే చాలా బాగా చూశారు. నేను చాలా బాగా చూశారు. అసలు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు బాగా రికవర్ అయ్యారండి. అలా ఇలా మోకాలు నొప్పులతో బాగా ఇబ్బంది పడి లైట్ స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళు మోకాలు మార్పిడిని సర్జరీ చేయించుకోవడం వల్ల చాలా వరకు బెనిఫిట్ అవుతారు. మన అపోలో జూబ్లీ హిల్స్లో మనకి రోబోటిక్ టెక్నాలజీ కూడా ఉంది. సో కన్వెన్షనల్గా కానీ రోబోటిక్ పరంగా కానీ మోకాలు మార్పిడి చేయించుకోవడానికి ఎవరైనా చూస్తుంటే కనుక మన దగ్గరికి వచ్చి అపోలోలో చూపించుకుంటే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు helping you in at Apollo. Thank you very much.